హాయ్ అండి, ఇది 2 ఓవర్ల మ్యాచ్. ఈ మ్యాచ్ కండిషన్ ఏమంటే 12 బాళ్ళకి 30 పరుగులు కొట్టాలి. 3 మంది ఫీల్డర్లను పెట్టుకోవచ్చు. వికెట్ నుంచి ముందుకు మాత్రమే పరుగులు ఉంటాయి, వెనక సైడ్ పరుగులు ఏమి ఉండదు. సో 12 బంతుల్లో 30 పరుగులు కొట్టాలన్నమాట. ఈ మ్యాచ్లో బ్యాట్స్మెన్గా వికోట నుండి జేఎస్ఆర్, బౌలర్గా శాంతిపురం నుండి సోము ఆడబోతున్నారు. ఓ వాట్ ఏ బాల్ అమ్మా! ఫోర్త్ బాల్, ఫస్ట్ 2 బాల్లో డాట్, 3వ బాల్ సింగల్. ఫుల్ టాస్ బాల్ 4. నో రన్ లేదు అటు సైడు. వికెట్ల వెనక రన్ వద్దని చెప్పింది ఈ బ్యాట్స్మెనే. అరే అనవసరంగా ఈ కండిషన్ పెట్టామే, ఎక్కడ కొట్టినా పరుగులు ఉంది అని చెప్పింటే బాగుండేమో. అనవసరంగా ఒక 6 మిస్ అయ్యిందని బాధలో ఉన్నాడు మన బ్యాట్స్మెన్ జేఎస్ఆర్. ఎవరికన్నా శని 2వ గదిలోనో 4వ గదిలోనో ఉన్నాడు అంటారు. నాకేంటి శర్మ ఇలా కొంపంతా ఉన్నాడు. 6th బాల్ ఇది. మంచి బాల్, మంచి షాట్. 4 6 4. 10 పరుగులు వచ్చిందండి. ఇంకా 6 బాల్కి 20 కొట్టాలి. ఇంకా బ్రో మీ ఊరు ప్లేయర్ కొడతాడు లేదా వికోట ప్లేయర్ పక్కా? ఇప్పుడు ఎన్ని కొట్టాలి? ఇంకా 3 6 రిక్వైర్డ్ అంతే కొట్టేస్తాడంటవా? అంతే 3 బాల్లే చాలు, 6 బాల్ కూడా అవసరం లేదంటాడపా. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? జయశంకర్ రెడ్డి 4 రన్లు అండి. మంచి షాట్ 4. కేవలం 5 బాల్లో 16 పరుగులు కావాలి. వికోట వర్సెస్ శాంతిపురం. జయశంకర్ రెడ్డి వికోట సల్ఫ్ నుంచి మంచి బాల్, మంచి షాట్, ఆఫ్ సైడ్ 4. నో డౌట్ 4 వెళ్ళిపోయింది. 4 balls 12 runs. ఫుల్ టచ్ బాల్ 6. పెద్ద 6 అండి ఇది. ఇంక కేవలం ఒక్క 6 మాత్రమే కావాలి. 4. కేవలం 2 పరుగులే. 2 బాల్కి 2 రన్లు కావాలంట. ఓ వాట్ ఏ బాల్ అమ్మా! ఇంక 2 బాల్లో ఉండగా ఒకే ఒక బాల్ డాట్ చేసాడు. ఇంక 1 బాల్కి 2 రన్లు. ఏం లక్ష్మణ్, శాంతిపురం బౌలర్ నిలుపుతాడా ఈ 2 బాల్కి 1 రన్ని? 1 బాల్కి 2 రన్ను మాకు నమ్మకం లేదు దొరా. ఇచ్చేస్తాడంటవా? పక్కా ఇచ్చేస్తాడు. సో చివరి బంతికి 2 పరుగులు కావాలి. 4 పోయింది. విన్ అయిపోయాడు బ్యాట్స్మెన్. కంగ్రాచులేషన్స్ వికోట జయశంకర్ రెడ్డి.